హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే లెక్చరల్ కాంప్లెక్స్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఐటీ హైదరాబాద్ లో లెక్చరల్ కాంప్లెక్స్ ఎలా ఉంటుందని చూడండి. ఇది అవుటర్ అపీరెన్స్ అనమాట. లెక్చరల్ కాంప్లెక్స్ అని పెద్దగా రాశారు. కింద సైకిల్ పార్కింగ్ ఉంది. ఇదైతే నాలెడ్జ్ రీసెర్చ్ సెంటర్, మొన్న వీడియో చేశాను కదా, అది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఇదైతే డిజైన్ డిపార్ట్మెంట్. ఇవన్నీ ఇంకో వీడియోలో కవర్ చేస్తాను, బాధపడకండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటది. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం లెక్చరల్ కాంప్లెక్స్ లోకి. మనకి టోటల్ గా 3 ఫ్లోర్స్ ఉంటాయి అనమాట. లోవర్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఇంకా అప్పర్ ఫ్లోర్. వీటన్నిటిలో 16 లెక్చర్ హాల్స్ ఉంటాయి మనకి. అవన్నీ కవర్ చేద్దాం అనమాట ఈ వీడియోలో. మనకి ఇక్కడ లిఫ్ట్ ఉందన్నమాట. మనం లిఫ్ట్ కూడా యూజ్ చేయొచ్చు. అప్ వెళ్ళడానికి, కిందకి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే. ఆల్రెడీ ఈ షెడ్యూల్ లో ఒక క్లాస్ అవుతుంది. నాకైతే ఈ టైంలో క్లాస్ లేదు, అందుకే వీడియో తీస్తున్నా. యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఎగ్జామ్ ఉందన్నమాట. ఎగ్జామ్ కోసం ఇప్పుడు నేను ముందే రెడీ అయి వెళ్తున్నాను. అక్కడ మీకు చూపెడతా క్లాస్ ఎట్లా ఫిల్ అవుతుంది, ఎగ్జామ్ టైంలో ఐఐటీహెచ్ లెక్చర్ ఎలా ఫిల్ అవుతుంది మీకు చూపెడతా. అక్కడ మనకి టేబుల్ కూడా ఉంది. అక్కడ మనకి ఎగ్జామ్ ఉన్న క్లాస్ లో ఆల్రెడీ ఒక క్లాస్ అవుతుంది అనమాట, స్టాటిస్టికల్ మెథడ్స్ అని. అది అయిపోయినాక మనం లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్ క్లాస్ బయట కూర్చున్నాం. మ్యామ్ క్లాస్ అయిపోవడంతో మేము లోపలికి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మినిట్ మాకు ఎగ్జామ్ ఉంటుంది. ఎలా ఫిల్ అవుతుందో మీకు చూపెడతాను. ఎగ్జామ్స్ టైంలో ఐఐటీలో లెక్చర్ హాల్స్ ఎలా ఫిల్ అవుతుందో మీకు చూపెడతాను. క్లాస్ ఉన్నప్పుడు టైంకి రారు, కానీ ఎగ్జామ్ ఉన్నప్పుడు అయితే క్లాస్ టైమింగ్ కన్నా ముందే వచ్చేసి నిలబడతారు అనమాట. చూడండి అసలు మొత్తం ఇండిపెండెంట్ గా క్లాస్ లోకి అయితే వచ్చేస్తాం. క్లాస్ స్టూడెంట్ ఎంత బాగుందో అసలు. అందరూ వెయిట్ చేస్తున్నారు సార్ కోసం, ఇంకా రాలేదు. అందరూ సీరియస్ గా చదువుకుంటున్నారు ఈ టైం. సార్ అయితే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్పి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ తీసుకుంటాడు అనమాట. ఎగ్జామ్ అయితే ఫైనల్ గా అయిపోయింది. సూపర్ రాసామన్నమాట. ఎగ్జామ్ అయిపోయాక లంచ్ కి వెళ్ళిపోయాం డైరెక్ట్. లంచ్ తర్వాత ఈ వీడియో మళ్ళీ షూట్ చేస్తున్నాను అనమాట. ఇంటీరియర్ డిజైన్ చూడండి. లెక్చరల్ కాంప్లెక్స్ చాలా బాగుంది. ఇది డిజైన్ డిపార్ట్మెంట్, లిబరల్స్ డిపార్ట్మెంట్ ఫెస్ట్ జరిగిందనమాట. మనమైతే ఫస్ట్ లెక్చర్ హాల్ 2కి వెళ్ళిపోదాం. డార్విన్ అనమాట దీని పేరు. లోపల చూడండి ఎంత బాగుందో అసలు. సినిమా థియేటర్ లెక్కనే ఉంది. ఆ టీవీ గానీ, ఆ ప్రొజెక్టర్ గానీ. ఫస్ట్ మన ఫ్రెండ్స్ ని అడుగుదాం ఇక్కడ క్లాస్ ఏమైనా ఉందా అని, లేకపోతే వీడియో షూట్ చేయనియరు. చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఆ బోర్డు మీద చూడండి ఏం బొమ్మ గీసారో, చెట్టుని గీసారు, దాని చుట్టూ ఏదో పేరు రాశారు అనమాట. ఈ మైక్ అయితే నాకు చాలా ఇష్టం. మైక్ లో నేను మాట్లాడదా, నాకు మాట్లాడడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇవైతే చూడండి, దీంతో మనం సీసీ కెమెరాస్ ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఆన్ చేసి చూద్దాము. చూడండి మనం ఎట్లు తిప్పితే అటు సీసీ కెమెరాస్ తిరుగుతాయి. లెక్చరల్ కాంప్లెక్స్ లో క్లాసెస్ ఒక ఎత్తు అయితే, ఈ కారిడార్స్ ఒక ఎత్తు. చూడండి ఎంత బాగున్నాయో డిజైన్ అయితే. ఆ ఎలివేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయన్నమాట. ఈ బ్రిడ్జ్ చూడండి చాలా బాగుంది. ఇది మన లెక్చర్ హాల్ 1 అనమాట. మైండ్ స్పేస్ లెక్కనే ఉంది కదా, సూపర్ గా ఉంది అసలు. సో అన్ని లెక్చర్ హాల్స్ కన్నా ద లార్జెస్ట్ లెక్చర్ హాల్ అనమాట. లెక్చర్ హాల్ నెంబర్ 5. దీని పేరు గెలీలియో. ఇది అన్నిట్లో పెద్ద లెక్చర్ హాల్ కాంప్లెక్స్. 5 డోర్ అనమాట. దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఈ లార్జెస్ట్ లెక్చర్ హాల్ నంబర్ 5. దీని పేరు గెలీలియో అనమాట. చూడండి లోపల ఎంత బాగుందో అసలు. పెద్ద పెద్ద కోర్సెస్, అంటే చాలా మంది తీసుకునే కోర్సెస్ అయితే ఈ క్లాస్ లోనే జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ లో జరిగే కామన్ కోర్సెస్ అన్ని దీంట్లోనే జరుగుతాయి అనమాట. ప్రొజెక్టర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఏమైనా ఈవెంట్స్ కూడా ఇక్కడనే జరుగుతాయి అనమాట. డాన్స్ పర్ఫార్మెన్స్ గానీ, ఏమైనా డాన్స్ కాంపిటీషన్స్ ఉంటే ఇక్కడ మనకి ఎక్కడి నుంచి అయినా మనం ఎంట్రీ ఇవ్వచ్చు, ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. చాలా బాగుంది వ్యూ అయితే. ఈ గెలీలియో తర్వాత పెద్దది ఐన్స్టీన్ అనమాట. లెక్చర్ హాల్ నెంబర్ 6. ఇది కూడా చాలా బాగుంటది. చూడండి ఎంత బాగుందో. అది మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న క్లాసెస్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం. లెక్చర్ హాల్ 11 లో నాకు ఇప్పుడు క్లాస్ ఉందన్నమాట 2:30కి. అందుకే ఫాస్ట్ గా పైనకి వెళ్తున్నాను. మనమైతే అప్పర్ ఫ్లోర్ కి వచ్చామన్నమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. పక్కనే మనకి మేల్ అండ్ ఫీమేల్ సపరేట్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అక్కడ చూస్తే మనకి వాటర్ ఫిల్టర్ కూడా ఉంటది అనమాట. మనం వాటర్ తీసుకోవచ్చు అక్కడ. చూసిలా ఇప్పుడు ఈ లెక్చరల్ కాంప్లెక్స్ 11 అంటే జోనస్ సాల్క్. దీంట్లో ఇప్పుడు నాకు క్లాస్ ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. మనమైతే క్లాస్ లోకి వచ్చేసాము. ఇంకెవరు రాలేదు, మ్యామ్ కూడా రాలేదు. అందుకే కొంచెం తీట పనులు చేద్దాం. ఆ బోర్డు మీద రాయడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే ఫుల్ గా ఇష్టం అనమాట. మా కాలేజ్ లో, స్కూల్లో నేనైతే ఊకే బోర్డు మీదకి వెళ్ళి రాసేటోన్ అనమాట. నా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఎల్ఈడి స్క్రీన్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. మనం వెళ్ళి మైక్ లో మాట్లాడదాం మ్యామ్ వచ్చేంత వరకు. అదేంటి షార్ట్ వేసుకొని క్లాస్ కి వెళ్తున్నావా అని డౌట్ రావచ్చు చాలా మందికి. ఈ కాలేజ్ లో మాకు సపరేట్ పర్టికులర్ అవుట్ ఫిట్ అంటూ ఏమి ఉండదు. మేము ఎలా అంటే అలా వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేస్తే చాలు.
ఐఐటి హైదరాబాద్ లో చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటది, చాలా ఫ్రీడమ్ కూడా ఉంటది, చాలా నేర్చుకోవచ్చు మనం ఐఐటి హైదరాబాద్ కు వచ్చి. మిగతా క్లాసెస్ మీకు చూపెట్టలేదు కదా, మిగతా క్లాసెస్ కూడా సిమిలర్ గానే ఉంటాయి, అందుకే మీకు మేజర్ క్లాసెస్ అయితే చూపెట్టాను అనమాట. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.